రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రకటన నేను ఇంకో రకంగా చూస్తా. ఇది విదేశీ శక్తుల యొక్క ఉద్దేశపూర్వకమైన హిందూ సమాజం మీద జరుగుతున్న దాడిగా నేను చూస్తాను దీన్ని. అది రాహుల్ గాంధీ మీద విదేశీ శక్తుల ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా. నేను అందుకోసమే కదా నేను కలిపింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం. శ్యామప్రసాద్ ముఖర్జీ మొదటి త్యాగం చేసిన వాడు ఉన్నాడు, లాలా లజపతి రాయ్ త్యాగం చేసిండు. చాలా మంది ఉంటుంది. అంటే త్యాగం కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ మీద త్యాగం చేసి ఇప్పుడు కేసీఆర్ చెప్పుకున్నట్టే ఉంటుంది, తెలంగాణ తెచ్చింది నేనే అన్నాడు. చాలా మంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఝాన్సీబాయి త్యాగం చేసింటే 1857 ఎవరు త్యాగం చేస్తారు? నువ్వు చెప్పినావా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? ఎవరు చెప్పిండా త్యాగం చేయమని? ఏమైనా ఎవరు చేశారు? ఎందుకు చేసింది? అంతకంటే ముందు వీరపాండే కట్టబొమ్మని త్యాగం చేయమని ఎవరు చెప్పిండా? అల్లూరి సీతారామ చచ్చిపోమని చెప్పి ఎవరు చెప్పిండా? అంటే నువ్వు టేకేదారు ఏమన్నా స్వతంత్ర ఈ దేశ స్వతంత్ర పోరాటం టేకేదారు ఏమన్నా? అల్లూరి సీతారామరాజు మన తెలంగాణ గడ్డ మీద, మా ఆంధ్రప్రదేశ్ తెలుగు గడ్డ మీద పుట్టింది కదా. అల్లూరి సీతారామరాజుకి ఎవరు చెప్పారు త్యాగం చేయమని? ఎవరు చెప్తే త్యాగం చేసిండా? నీ కాంగ్రెస్ పార్టీ ఉద్భవత త్యాగం చేసిండు ఆయన? ఏం మాట్లాడుతుంది? వాళ్ళందరూ త్యాగ పురుషులు కాదు, మీరే త్యాగ పురుషులు. మరి శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ దేశ భౌగోళికమైన రక్షణ కోసం త్యాగం చేసింది, చచ్చిపోయింది కదా. మరి దాన్ని ఏమంటాం? చంపేశారు. చంపేశారు ఏ పరమైన అంతే కదా. అందుకోసం అనే నేను అర్థం చేసుకోవాల్సి అంటే ఇవన్నీ పక్కన పెడితే మేము ఇప్పుడు ఇందిరాగాంధీ హత్యను బీజేపీ సమర్థించింది ఏమన్నా? బీజేపీ ఇందిరాగాంధీ సానుభూతిని ఇందిరాగాంధీ చనిపోవడం తప్పు, చంపడం తప్పు అని చెప్పింది కదా. అంతేందుకు నేను చాలా స్పష్టంగా నాకు కొంత అప్పుడప్పుడే రాజకీయ అవగాహన ఉంది. పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదానికి ఈరోజు మణిపూర్ గురించి మాట్లాడాడు రాహుల్ గాంధీ. బాధాకరమైన విషయం, మణిపూర్లో జరుగుతున్నటువంటి ఆ రెండు తెగల మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం అనేది ఒక అంశం. దాన్ని మంట పెట్టి దాన్ని అంటే పుండు అయింది కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కారం చల్లడం కరెక్ట్ కాదు. దాన్ని పుండు మార్పడం కోసం చాలా టైం పడుతుంది. ఒక రకంగా రాసపుండు అనుకో, ఒక విధంగా డయాబెటిక్ అల్సరే అనుకో, ఎంత టైం పడుతుంది దాన్ని మాన్చడానికి? అదొక అంశం. దాన్ని పరిష్కరించే బదులు దాన్ని తిట్టుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేదు. మరి పంజాబ్ సమస్య ఏమైంది? ఇన్నేళ్ళు రాసుకుంది కదా. మరి అప్పుడు నువ్వేం చేసినావు? ఇందిరాగాంధీ పంజాబ్ పోయిందా? ఇందిరాగాంధీ పంజాబ్ గురించి మాట. ఖలిస్తాన్ ఉద్యమం 4 ఏళ్ళు ఎక్కడ పడితే అక్కడ బాంబు దాడులు జరిగినాయి కదా. దాన్ని ఏమంటావు? అప్పుడు మీరు అధికారంలో, ఇందిరాగాంధీ అధికారం లేదా? దాని పర్యవసానంగా ఇందిరాగాంధీ ఒక జరిగింది సంఘటన, దాన్ని ఏమంటావు? ఇప్పుడు అంత తీవ్రవాదాన్ని పెంచుతుంటే సొంత దేవాలయ మీద దాడి చేసినావు కదా. దాడి చేసినప్పుడు ఎవరిని దాడి చేసినావు అట్లా అనుకుంటే? ఆయన ప్రతిపక్షాలు అందరినీ సహకారం తీసుకున్నావు, ప్రతిపక్షాలు చర్చించినావా? ఏం చేసినావు? నువ్వు డెసిషన్ తీసుకున్నావు, దాడి చేసినావు, అది ఇష్టమే కదా. పర్యవసానం జరిగింది ఇది. బింద్రన్ వాళ్ళే ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్య జరిగింది. తర్వాత చంపినటువంటిది కరెక్టా మరి? పోనీ ఓకే, నువ్వు చేసి తర్వాత 3000 మంది సిక్కులు ముచ్చకపోతే వచ్చారు గడ్డీలో, అది కరెక్టా? అంటే నువ్వు అందుకోసం అని మాట్లాడేటప్పుడు 10-55 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ యొక్క ప్రతిపక్ష నాయకుడి నువ్వు మాట్లాడుతున్నప్పుడు గతం అంతా చూస్తాను. గతాన్ని చూసి భావి అంశాలను కూడా ఆలోచిస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నా అభిప్రాయం నేను స్పష్టంగా చెప్తున్నాను. పార్టీ విధానం కాకపోయి ఉండొచ్చు, పార్టీ స్పష్టత ఈ విషయంలో పార్టీ ఇంకో రకంగా ఆలోచించవచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఖచ్చితంగా హిందూ సమాజాన్ని కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా, వేషం వారీగా, పండుగల వారీగా విభజించి సర్వనాశనం చేయటం కోసం రాహుల్ గాంధీ లాంటి ఎలిమెంట్స్ను ఏ విదేశీ శక్తులు ఆర్థికంగా పోషిస్తున్నాయా, ఇంకో రకంగా పోషిస్తున్నాయా, బట్ అవి చూపిస్తున్నాయి, వాటితో నడిపిస్తున్నాయి నేను నమ్ముతున్నా. పక్కా పెద్ద స్టేట్మెంట్. ఎస్, నేను నమ్ముతున్నా ఇది. అందుకోసం చాలా ముందు క్లారిటీ వ్యక్తిగత పార్టీ విషయం పక్కన పెడితే పార్టీ ఏమనుకుంటుంది అనేది నాకు తెలియదు, కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం, ఈ విచ్ఛిన్నం ద్వారా ఇదొక ఇస్లామిక్ దేశం కావాలనో లేకపోతే ఇదొక క్రిస్టియన్ దేశం కావాలని ఇంకా నేను అనుకుంటుండే నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం విదేశీ శక్తులతో కుమ్ముక్కై ఈ దేశాన్ని నాశనం కోసం కోరుకుంటూ అటువంటి మాటలు మాట్లాడుతుందని నా అభిప్రాయం చాలా స్పష్టంగా. అది ఫండింగ్ జరుగుతుందా, ఇంకో జరుగుతుందా తెలియదా? హిందూ సమాజం మీద ఉన్న ఆక్రోషంతో ఆయన ముస్లింగా అంటే విదేశీ శక్తులు సహకరిస్తుందా నాకు తెలియదు, కానీ అది చైనాకు సహకరిస్తుందా నాకు తెలియదు. చైనా ఈ దేశం యొక్క సమగ్రతను ఎప్పుడు కోరుకోదు, విడిపోతే ఇంకా వాళ్ళకి లాభం అనుకుంటుంది. ఆ సహకారం తీసుకుంటున్నా నాకు తెలియదు, ఏదో పాకిస్తాన్ సహకారం తీసుకుంటున్నా నాకు తెలియదు, కానీ నేనైతే అనుకుంటున్నా దీని వెనకాల విదేశీ భావజాలం ఉంది. హిందూ సమాజం యొక్క విధ్వంసాన్ని రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడిండు. అంతరాంతరాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పిండు. చదువుకొని ప్రొటెస్ట్ రాగానే చదువుకొని నేను బీజేపీని అంటున్నా, హిందూ సమాజం అంటలేనని మళ్ళీ కవరప్ స్టోరీ చేసిండు. బట్ అంతరాంతరాలలో ఆయన మనసు నుంచి వచ్చిన మొదటి మాట ఇది హిందూ సమాజాన్ని విధ్వంసం చేయడం కోసం విదేశీ శక్తులతో కుమ్ముక్కైన వ్యక్తిగా నేను చూస్తున్నాను. ఈ రోజున తప్ప రైట్ అని నాకు తెలియదు. ఇప్పుడు ఈ రోజు వరకు నా అభిప్రాయం అది, రేపు మాత్రం చూద్దాం అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఇది ఈరోజు జరిగినటువంటి అంశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తిట్టడం కోసం కొన్ని ప్రాజెక్టుల పేరు మీద ఢిల్లీకి వెళ్ళారు. అవి రాజకీయపరమైనవి తప్ప తెలంగాణకు ఉపయోగపడేటువంటి అంశం ఒకటి కాదనేటువంటిది మరి స్థిరమైన అభిప్రాయం.